హాయ్ అండి. లాస్ట్ వీడియోలో ప్యాంటు మెజర్మెంట్స్ ఏ విధంగా తీసుకోవాలని చెప్పాను కదండి. సో ఈ వీడియోలో వచ్చేసి ప్యాంట్ క్లాత్ని ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి, ఏ విధంగా మార్క్ చేసుకోవాలనేది చెప్తాను. సో ఇది అన్నమాట ప్యాంటు. ఈ విధంగా మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలి క్లాత్ అంతాను. మనకు ఏంటంటే నా పర్సనాలిటీకి అయితే ఎంత 2.2 నుండి 2.5 అయితే బాగా ఫ్లేర్గా వస్తుంది, అంటే ఫ్రీగా వస్తుంది అనమాట. ధోతి ప్యాంట్ కదండి నేను కట్ చేయాలనుకుంది, కాబట్టి 2.2 టు 2.5 అయితే చాలా బాగా వస్తుంది నీట్గా. సో ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ సైడ్ వచ్చేసి లెగ్స్కి మార్క్ చేసుకోవాలి. అప్ సైడ్ వచ్చేసి హిప్కు నడుము దగ్గర నడుము మెజర్మెంట్స్ తీసుకోవాలన్నమాట. సో మన సైడ్ వచ్చేసి ఫోల్డబుల్ ఉండాలి, అవుట్ సైడ్ వచ్చేసి ఓపెనింగ్ ఉండాలండి. ఈ విధంగా ఫోల్డింగ్ వచ్చేసి నా సైడ్ పెట్టుకున్నాను, ఇటు సైడ్ వచ్చేసి ఓపెన్ పెట్టుకున్నాను. ఇలా టేప్ తీసుకొని లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, ఆ విధంగా మెజర్మెంట్స్ అనేది మార్క్ చేసుకోవాలి, ఎంత లెంత్ ఉండాలి అనేది. ప్లస్ లెగ్స్కి కూడా మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా తీసుకోవాలి. ఎందుకంటే మనం బక్రం యూజ్ చేస్తాము, ఫోల్డ్ చేస్తాం కాబట్టి ఎక్స్ట్రా తీసుకోవాలి. అండ్ ఖర్చు దగ్గర కూడా టాప్ సైడ్ కూడా ఖర్చు ఇస్తాం కదండి నడుం దగ్గర. సో ఆ ఖర్చుకు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. టోటల్ 2.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే మనకు చాలా బాగుంటుంది, అంటే కరెక్ట్గా మెజర్మెంట్స్ అనేది వస్తాయి అన్నమాట. ఇక్కడ నేను ఓల్డ్ ప్యాంట్ అనేది మెజర్మెంట్ ప్యాంట్ కూడా పెట్టి మీకు చూపిస్తున్నాను మార్కింగ్ చేసుకోవడానికి. ఈ విధంగా చేసుకొని ఖర్చులతో సహా కొంచెం ఖర్చులకి ఒక 1 ఇంచ్ నుండి 2 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చండి. అలా పెట్టుకుంటేనే మీకు చాలా బాగా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ఈ విధంగా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో ఏ విధంగా మార్క్ చేసి కట్ చేయాలి అనేది మీకు వీడియో అనేది చూపిస్తానండి, దాన్ని చూసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ అండి.